కనిపించాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ అయితే భారీగా పతనమైంది. ఆరంభం నుంచే పూర్తిగా కుంగిపోవటం, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కూడా ప్రతికూల అంశాలు సంకేతాలు అందటం, ఇవన్నీ కూడా పైగా లోకల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉండటం, సెంటిమెంట్ కూడా నెగిటివ్గా ఉండటం ఇవాళ ఎలా ఉండబోతుంది? ప్రధానంగా నిన్నైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, రిలయన్స్ ఈ నష్టాలకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. నిన్న మనం ఆల్రెడీ ఇదే షోలో మనం చెప్పుకోవడం జరిగింది. మార్కెట్లో ఎనీ హై యూ కెన్ సెల్. మార్కెట్ అయితే నిఫ్టీ అయితే ఒక 300 పాయింట్స్ నుంచి 400 పాయింట్స్ డ్రాస్టికల్ గా మార్కెట్లో ఈ వీక్ లో పడే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 1000 నుంచి 1500 పాయింట్స్ వరకు కూడా సుమారుగా 48,000 వరకు కూడా మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని కూడా నిన్న మనం ఏదైతే 49,100 బిలో ఎనీ టైం మార్కెట్ మళ్ళీ ఒక 1000 పాయింట్స్ కరెక్షన్ జరిగిందని మన క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 22,620 ఆర్ 520 దగ్గర నుంచి మార్కెట్ ఎప్పుడైతే డ్రాస్టికల్ ఫాల్ అయిందో అక్కడ నుంచి 22,100 వరకు కూడా ఈ రోజు మార్కెట్ ఈ వీక్ లో మార్కెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని మనం ఏదైతే డౌన్ ట్రెండ్ మార్కెట్ ఏదైతే మనం ఫ్రైడే ఇండికేషన్ ఏదైతే ఇచ్చిందో నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఏదైతే కరెక్షన్ జరిగే అవకాశం ఉందనేది ఒక ఇండికేషన్ ఇచ్చిందన్న విషయం కూడా నిన్న నోటిఫై జరగడం జరిగింది. లాస్ట్ అదేవిధంగా 3 days నుంచి కూడా మార్కెట్ ఏదైతే ఒక డ్రాస్టికల్ ఫాల్ ని మన కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అని చెప్పాం. అదేవిధంగా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్, అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ భారీగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పాం, అదేవిధంగా ఉన్నది. అదేవిధంగా మనకి ఏదైతే నిన్న ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉందని చెప్పి ఎఫ్ఎంసీజీ ఆల్మోస్ట్ నిన్న ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం ప్లస్ లోనే ఓపెన్ అయింది. మార్కెట్ ఎలా డైరెక్షన్ ఏ విధంగా ఉన్నప్పుడు కూడా స్టాక్ ఏదైనా ఇండిపెండెంట్ క్యారెక్టర్ అని మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాం. అదేవిధంగా నిన్నటి ఐటీసీ కానీ లేకపోతే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ టాటా కన్జ్యూమర్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ ఇంత డ్రాస్టికల్ గా పడినప్పుడు కూడా మనం చెప్పిన విధంగా మార్కెట్ లో అవి అప్ ట్రెండ్ లోనే పాజిటివ్ గానే క్లోజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ ప్రధానంగా పడిపోవడానికి రీజన్స్ చాలా మంది రీజన్స్ ఏంటి అన్న టైప్ లో అడుగుతున్నారు. యాక్చువల్ గా మార్కెట్ ఒకటి ఓవర్ బాట్ పొజిషన్ లో ఉండటము ప్లస్ నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి, ఎలక్షన్ ఫేవర్ ఏదైతే ఉందో ఎలక్షన్ ఫేవర్ ని బట్టి మనం ముందుగానే ప్రాఫిట్ మనం ముందు బయటపడదాం, ప్రాఫిట్ ఎంత ఉన్నది అంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అన్న ఇన్వెస్టర్స్ కొద్దిమంది ఆ కంగారులో ఉండటం వల్ల కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా మార్కెట్ నుంచి విత్డ్రా అవడం కూడా ఒక మైనస్ గా మనకి మార్కెట్ కి ఒక దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మనకి ఏదైతే ఎఫ్ఐఎస్ విత్డ్రా అవడం కూడా మార్కెట్ లో కొంచెం ఈ పానిక్ సిచ్యువేషన్ రావడానికి మనకి అవి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ ఏదైతే ఓవర్ బాట్ ఉందో ఖచ్చితంగా ఒక రిట్రెస్మెంట్ అయితే జరుగుతుంది. కాబట్టి దాని తగ్గట్టుగానే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ సెంటిమెంట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల ఈ 3 days కంటిన్యూగా జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్ లో ఏదైతే మార్కెట్లో లాస్ట్ 3 days నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్లో డౌన్ ట్రెండ్ వచ్చిందో దానికి ఎంతవరకు ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది లేకపోతే ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తానా అని అనుకుంటే ఏదైతే లాస్ట్ మనకు ఫ్రైడే ఇచ్చిన ఇండికేషన్ తోటి లాస్ట్ 2 days కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ తీసుకున్నది. ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ ఏదైతే నిఫ్టీ ఏదైతే 22,250 బ్రేక్ చేయనంత వరకు కూడా 300 అబోవ్ మార్కెట్లో ఉన్నంత వరకు కూడా మళ్ళీ ఒక స్ట్రెచ్ మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అది పుల్ బ్యాక్ 100% మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుందా అని చెప్పడానికి అయితే ఎటువంటి ఛాన్స్ కూడా లేదు. ఒక లిటిల్ రిట్రెస్మెంట్ అని అనుకోవచ్చు అంతే. మళ్ళీ రేపు కానీ లేకపోతే ఈ రోజు కూడా సెకండ్ హాఫ్ నుంచి కానీ మళ్ళీ డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం అప్పుడే దాన్ని బయింగ్ సైడ్ అన్నట్టుగా మనం కన్సిడర్ చేయలేము. కాబట్టి ఏదైనా ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఏదైతే మనం చెప్తున్నటువంటి రెస్పెక్టెడ్ పాయింట్స్ దగ్గర మాత్రం ఏదైతే 22,300 బిలో మార్కెట్ అయితే మాత్రం కన్సాలిడేషన్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 48,000 ఏదైతే ఇప్పుడు 48,300 నడుస్తుందో అది 48,200 దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్కి వస్తే 200 and 150 ఇస్ ద సపోర్ట్ లెవెల్స్. ఆ సపోర్ట్ లెవెల్స్ కానీ రెస్పెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చినా పర్వాలేదు. కానీ ఆ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ 500 పాయింట్స్ 600 పాయింట్స్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. ఇక సెక్టర్ వైజ్ చూస్తే ఆల్రెడీ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మాట్లాడుకునే ముందు నిన్నైతే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇవైతే నష్టాల్లో ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ ఆల్రెడీ నష్టాల్లో ఉంది. ఈ రోజు ఎలా ఉండబోతుందండి? యాక్చువల్ గా ఈ రోజు కొంచెం మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ ఉంది. కాబట్టి సెక్టర్ వైజ్ చూసుకున్నప్పుడు ముందుగా మొన్నటి రోజు బాగా కరెక్షన్ జరిగినటువంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ దాని గురించి మనకు కొంచెం డీటెయిల్ గా ఏదైతే మార్కెట్ లో కొంచెం టేకాఫ్ తీసుకుని మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకాఫ్ తీసుకుంటుందా లేకపోతే అది కంటిన్యూ చేస్తుందా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముందుగా మనం సెక్టార్ వైజ్ చూసుకున్నప్పుడు ఏదైతే ఈ రోజున మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నిన్న ఏదైతే డ్రాస్టికల్ గా పడిపోయింది అని అనుకున్నాం నిన్న మొన్న, ఈ రోజున కొంచెం 1% ప్లస్ లో కొంచెం పాజిటివ్నెస్ ఉన్నాయి మార్కెట్ లోను. ఎస్పెషల్లీ ఏదైతే మనకి బ్యాంకింగ్ అండ్ మెటల్ సెక్టర్ కొంచెం ఈ రోజు పాజిటివ్ గా కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఫార్మా కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇంకా మార్కెట్ లో మైనస్ లో ఉన్నాయి. ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏదైతే భారీ కరెక్షన్ జరిగినాయి ఒక రిట్రెస్మెంట్ గా అనుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఒక లిటిల్ బిట్ ఒక 0.5%
ఒక 0.5% తోనే మార్కెట్ లో కొంచెం ప్లస్ లో ఉన్నాయి. కానీ అది కూడా సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ టర్న్ ఇస్తే మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇండెక్షన్ పాయింట్ మార్కెట్ ముందుకెళ్తా వెనక్కి వెళ్తానంటే ఈ రోజు కూడా కన్సాలిడేషన్ ఉందంటే మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం మళ్ళీ కరెక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనం నిన్న కూడా సెకండ్ హాఫ్ లో కొంత కరెక్షన్ తీసుకోవచ్చని కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించాం కదా సార్. డెఫినెట్ గా నిన్న కూడా మనం 10:30 తర్వాతనే మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ఎనీ హై యూ కెన్ సెల్ అన్నది మనం అక్కడ నేను నోటిఫై చేయడం జరిగింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఏదైతే మనం రెస్పెక్టెడ్ లెవెల్స్ ఏదైతే చెప్పామో, ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి 48,350 పైన మార్కెట్ సస్టైన్ అవ్వనంత వరకు కూడా 350-400 దాటితే తప్ప అదర్వైజ్ మార్కెట్ 150 48,200 అండ్ 150 ఆ రెండు కూడా క్రూషియల్ పాయింట్స్. ఆ రెండు సపోర్ట్స్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ 500 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అంటే 48,000 బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ అయితే మాత్రం 22,200 ఏదైతే 22,250 బ్రేక్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 350 నడుస్తుంది. ఇంకా 100 పాయింట్ క్వశ్చన్ ఉంది కన్సాలిడేషన్ అవడానికి. అక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ అలాగే క్లోజ్ అవుద్దా, లేకపోతే టేక్ ఆఫ్ అవుద్దా, లేకపోతే అక్కడి నుంచి డ్రాస్టికల్ గా మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందా అనేది సెకండ్ హాఫ్ లోనే మనం చెప్పగలుగుతాము. ప్రస్తుతానికి అయితే కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అన్నట్టుగానే మనం నోటిఫై చేస్తాము. నిఫ్టీ కానీ 400 కానీ బ్రేక్ చేస్తే మనం మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ గురించి ఆలోచించవచ్చు. అదర్వైజ్ ఇదే డైరెక్షన్ కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, ఇంకా ఫార్మా సెక్టర్ చూద్దామండి. ఆల్రెడీ బ్యాంకింగ్ ఫార్మా అబ్సల్యూట్లీ డౌన్ ట్రెండ్ ఉంది సార్. ఫార్మా అంతా కూడాను అబ్సల్యూట్లీ అరబిందో ఫార్మా కానీ, టొరంటో ఫార్మా కానీ, అలా ఆల్కెమ్ కానీ, జైడస్ లైఫ్ కానీ, సెప్లా కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మార్కెట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఏదైతే మార్కెట్ సెకండ్ హాఫ్ లో కానీ ఏదైనా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంటే హెవీగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అరబిందో ఫార్మా, టొరంటో ఫార్మా, సెప్లా ఇవి డౌన్ సైడ్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేప్పటికండి ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఇది 50-50 ఛాన్స్. ఏదైతే M&M, హీరో మోటార్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి సార్. యాక్చువల్గా టాటా మోటార్స్ లాంటి టాటా అశోక్ లైలాండ్ ఏదైతే మదర్స్ అండ్ సుమి ఇవన్నీ కూడా 0.5% చాలా వెరీ నామినల్ గానే మార్కెట్ లో న్యూట్రల్ గా ఉన్నాయి. అంటే మార్కెట్ ఏదైతే ఇంకా బై సైడ్ కి టర్న్ అయింది అని అంటానికి ఇండికేషన్ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ప్రధానమైన సెక్టార్స్ కూడా ఒక నిజంగా టర్న్ అయ్యి ఉంటే ఆల్రెడీ నిన్న మొన్న 3 రోజులు వరుసగా డ్రాస్టికల్ ఫాల్ అయింది కాబట్టి ఎగ్జామ్ మనకి మొత్తం అంతా గ్రీన్ లో కనిపించాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం ఏదైతే మార్కెట్ ట్రెండ్ ని బట్టి మనం ఆచితూచి మార్కెట్ లో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఏదైతే మనకి నిఫ్టీ 50లో ఒకవేళ ఇంట్రాడేలో కానీ మనం ఏదైనా బెట్ చేయాలనుకుంటే ఈ రోజు ఎనర్జీ సెక్టార్ సంబంధించిన కోల్ ఇండియా, బీపీసీఎల్ కొంచెం ప్లస్ లో ఉండే అవకాశం ఉంది. కోల్ ఇండియా అండ్ బీపీసీఎల్. కానీ మార్కెట్ కానీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఏదైతే డాక్టర్ రెడ్డిస్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ, L&T కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ లో HDFC బ్యాంక్ కానీ, లేదా ఆటోమొబైల్ M&M కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, అయితే ఇన్ఫ్రాకి వచ్చేప్పటికి ఇందాకే అన్నారు మెటల్స్ కొంచెం మెటల్స్ కొంచెం ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. మెటల్స్ లో మనకి ఏదైతే హిందుస్థాన్ జింక్, అదే టాటా స్టీలు, అదేవిధంగా హిందుస్థాన్ కాపరు, జిందాల్ స్టీలు, అదాని ఎంటర్ప్రైజెస్, JSW స్టీలు, హిండాల్కో ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో అంతా కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ఉన్నాయి. ఈ రోజు మాత్రం లీడ్ సెక్టర్ ఏదైనా ఉందంటే మాత్రం అది మెటల్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపరు, టాటా స్టీలు, JSW స్టీలు, జిందాల్ స్టీలు ఇవన్నీ కూడా స్టీల్ ఇండస్ట్రీ సంబంధించింది. అదేవిధంగా హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపరు ఇవన్నీ కూడా ఈ రోజున మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్, FMCG అండి. FMCG దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా న్యూట్రల్ గానే ఉన్నది సార్. పెద్ద దాంట్లో మార్పు ఏమీ కనిపించట్లేదు. ఏదైతే మన నిన్నటి రోజున గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంటే ఏదైతే మనకి ప్లస్ లో కనిపిస్తాయని చెప్పామో టాటా కన్జ్యూమర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ అవన్నీ ఇంకా అదే విధంగా పాజిటివ్నెస్ లోనే ఉన్నాయి మార్కెట్ లో. ఏదైతే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, కాల్గేట్ పామోలిన్, నెస్లీ, బ్రిటానియా లాంటి కొంచెం స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆ బుల్లిష్నెస్ అయితే కంటిన్యూ చేస్తుంది FMCG అని చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఆయిల్ అండ్ ఎనర్జీ ఇందాక ఎనర్జీ చెప్పారు, BPCL అండ్ కోల్ ఇండియా. బట్ కోల్ ఇండియా అండ్ BPCL ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం కొంచెం హింట్ ఇస్తున్నాము. మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏదైతే మనకి ఎనర్జీ సెక్టర్ నుంచి BPCL, కోల్ ఇండియా రెండు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో కానీ మార్కెట్ కానీ టర్న్ అయిపోతే మాత్రం ఫార్మాస్ దానికి సంబంధించిన దాంట్లో డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఫార్మా, అపోలో హాస్పిటల్స్ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా L&T కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, ఆటోమొబైల్లో హీరో మోటార్స్ కానీ, M&M కానీ ఇవి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి డౌన్ ట్రెండ్ వచ్చే టైంలో మనం చెప్పిన ఈ స్టాక్స్ లో కొంచెం ఏదైనా ఎక్కువగా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ పడే అవకాశం ఉంది. కాబట్టి అవి చూసుకుని అదే FMCG లో అయితే
కోల్గేట్ పామోలిన్ ఒకటి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, కోల్గేట్ పామోలిన్ మార్కెట్ లో రెండు కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నది. అదేవిధంగా ఆటోమొబైల్ దగ్గరికి వచ్చేటప్పటికి M&M, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్, M&M, హీరో మోటార్స్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. ఫార్మా దగ్గరికి వచ్చేటప్పటికి డాక్టర్ రెడ్డిస్ ఒకటి మార్కెట్ లో, అదేవిధంగా అపోలో హాస్పిటల్స్, ఈ రెండు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నది. అదేవిధంగా ఎల్ఎన్టీ కూడా లాస్ట్ కొద్ది రోజులుగా ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ చూస్తుందో అది ఇంకా కంటిన్యూ చేసే అవకాశమే కనిపిస్తుంది. లాస్ట్ ఒక 4 days గా ఎల్ఎన్టీ డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక 1 month పై నుంచి కూడా ఎల్ఎన్టీ 3700, 3800 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఇప్పుడు 3300 చేంజ్ నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్. అంటే ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికి టెక్ మహీంద్రా, ఐటీసీ, సీజీ పవర్, ఫిన్పైప్ అండ్ హ్యాపీ స్టేట్ మైండ్స్. ఎస్ టెక్ మహీంద్రా ఏదైతే మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ రావడం వల్ల మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. మార్కెట్ లో ఓవరాల్ గా ఇది మార్కెట్ లో ఇంత డౌన్ ఉన్నప్పుడు కూడా చాలా స్టేబుల్ గా ఉన్నది. ఈ రోజు కూడా ఏదైతే 400 పైన మార్కెట్ లో ఏదైతే 1200 పైన 1290 1300 లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి 1250 పైన మార్కెట్ లో ఏ ప్రైస్ ఉన్నప్పుడు కూడా బై అండ్ హోల్డ్ పరిస్థితిలో, ఎందుకంటే మార్కెట్ లాస్ట్ ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా టెక్ మహీంద్రా 1400 దగ్గర నుంచి డ్రాస్టికల్ గా 1200 వరకు కూడా కరెక్షన్ జరిగింది. ఇప్పుడు 1250 దగ్గర నుంచి మార్కెట్ లో మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి ఎలా టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం. అలాగే ఐటీసీ అండి. ఐటీసీ నిన్నటి రోజు కూడా ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది సార్. ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 480 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో 400 రూపీస్ వరకు కూడా ఒక 70 to 80 పాయింట్స్ కరెక్షన్ అయితే జరిగింది ఈ స్టాక్ లో. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు 420, 425 దగ్గర నుంచి మనం బై చేయమని చెప్తున్నాం. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అనే దగ్గర. అండ్ సీజీ పవర్ సార్. సీజీ పవర్ ఏదైతే మనం లాస్ట్ ఒక 6 months 7 months గా మనం ఏదైతే మనం 200 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం బై అని చెప్పుకుంటున్నామో, లాస్ట్ ఇయర్ దగ్గర నుంచి కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా 200 రూపీస్ 180 రూపీస్ దగ్గర మనం బై కాల్ జనరేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది 576 దగ్గర, అంటే చాలా మల్టిపుల్ హోల్డ్స్ లో బాగా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. ఇక్కడ కూడా 570 దగ్గర కూడా మార్కెట్ లో నిన్నటి రోజున ఒక 550 నుంచి 570 వరకు కూడా ఒక ఎక్సలెంట్ మూవ్మెంట్ ఇచ్చి మార్కెట్ లో ఒక డైరెక్షన్ అయితే డిసైడ్ చేసింది ఈ సీజీ పవర్ అన్నది. దీంట్లో కూడా మనం ఏదైతే ఈ బ్రేక్అవుట్ బేసిస్ గా చేసుకుని ఒక మినిమం 1 month నుంచి 3 months ఉంటే దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫినోలెక్స్ పైప్ అండి. ఫినోలెక్స్ పైప్స్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి టెక్నికల్ బ్రేక్అవుట్ రావడం వల్ల దీన్ని 270 పైన అబౌవ్ ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో ఇది 310, 320 వరకు కూడా విత్ ఇన్ 1 month or 1.5 month వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్ సార్. హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఏదైతే ఒక సుమారుగా ఒక 6 to 8 months గా మార్కెట్ లో 1000 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ జరిగింది. కరెక్షన్ జరిగి 800 రూపీస్ దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి 750 దగ్గర 800 దగ్గర కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. 800 పైన ఒక 20 points స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎనీ ప్రైస్ యూ కెన్ బై. మార్కెట్ ఇది సుమారుగా ఒక 1000 నుంచి 1500 వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్ ఇది. ఎందుకంటే లాస్ట్ 1500 టచ్ అయిన తర్వాత లాస్ట్ 1 year గా ఇది మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే 850 దగ్గర, అదేవిధంగా 950 దగ్గర ఒక మల్టిపుల్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. అవి కానీ బ్రేక్ చేసినట్టయితే మార్కెట్ లో మళ్ళీ ఇది 1500 చుట్టూ అన్నది ఈజీగా ఉండే అవకాశం ఉన్నది. ఇది ఐటీ సంబంధించినటువంటి కంపెనీ. నెక్స్ట్ వచ్చేప్పటికి కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి వీళ్ళ దగ్గర నుంచి, అంటే మన వీళ్ళ నుంచి టాటా స్టీల్, ఓఎన్జీసీ గురించి కూడా అడుగుతున్నారండి. టాటా స్టీల్ మనం ఆల్రెడీ చెప్తున్నాము 98 రూపీస్ 100 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. ఈ రోజున మార్కెట్ లో 160, 170 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. 165 లో యూ కెన్ బై అండ్ హోల్డ్ అట్ ఎనీ డిప్ ఇన్ టాటా స్టీల్. ఒకవేళ మార్కెట్ లో ఏదైనా ఎలక్షన్ మూవ్మెంట్ లో కూడా, ఏదైనా ఎలక్షన్ మూడ్ లో కూడా ఏదైనా కరెక్షన్ జరిగితే, అది ఏదైనా ఇంకొక 20-30 రూపాయలు ఏదైనా దాచిగా పడినా అగైన్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అంత అద్భుతమైనటువంటి స్టాక్ ఇది టాటా స్టీల్. దీంట్లో మనకి ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా సరే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని లాంగ్ టర్మ్ కానీ సిప్ మోడ్ కానీ ఎలా పెట్టుకున్నా సరే అద్భుతమైన రేట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటండి ఓఎన్జీసీ సార్. ఓఎన్జీసీ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్ ఇది. ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి, అంటే ఎప్పుడు ఏమైనటువంటి అద్భుతమైన రిజల్ట్ అయితే ఓఎన్జీసీ 185 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నవంబర్ లో అక్కడ నుంచి 180 రూపీస్ దగ్గర నుంచి 280 రూపీస్ వరకు నడుస్తుంది. అంటే ఓఎన్జీసీ లాంటి దాంట్లో మళ్ళీ ఏదైతే 290 పైన బ్రేక్అవుట్ ఇస్తే తప్ప అదర్వైజ్ మనం దీంట్లో మళ్ళీ ఎంట్రీ అవడానికి అయితే ఏం లేదు. ఆల్రెడీ పొజిషన్ ఉంటే యూ కెన్ క్యారీ ఆన్. ఏదైతే 250 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మీరు పొజిషన్ క్యారీ చేయొచ్చు. అదర్వైజ్ ఏదైతే 290 పైన మళ్ళీ మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటేనే మళ్ళీ ఒక డ్రాస్టికల్ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మారుతి అండ్ బజాజ్ ఆటో రెండింటి గురించి చూడండి సార్. ఆటోమొబైల్ మారుతి అండ్ బజాజ్ ఆటో తీసుకుంటే బజాజ్ ఆటో ఇస్ ద బెస్ట్ వన్.
బజాజ్ ఆటోలో మీకు ఎవర్ గ్రీన్ మనకి అద్భుతమైన లాస్ట్ నవంబర్ అక్టోబర్ దగ్గర చూసుకున్నట్టయితే 5,000 రూపాయలు 5,000 రూపీస్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. సుమారుగా 9,000 రూపీస్ వరకు కూడా మార్కెట్లో ఒకే స్ట్రెచ్ లో ఎటువంటి ఒడిదుడుకు లేకుండా అద్భుతమైనటువంటి మనకి రిజల్ట్ ఇచ్చినటువంటి కంపెనీ బజాజ్ ఆటో. మారుతి వచ్చేటప్పటికి మనకి 10,000 రూపీస్ దగ్గర మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం రీసెంట్ గానే మనం ఒక 3 months బ్యాక్ మనం ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపీస్ దగ్గర నుంచి కూడా 13,000 వరకు కూడా ఒక 3,000 రూపీస్ ఒక 3-4 months ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల్లోనే మనకి అనుకున్నట్టుగా ఒక 30% నుంచి 35% మనకి రిజల్ట్ రావడం అయితే చూసాం. అవునండి. నెక్స్ట్ వచ్చేప్పటికి శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురించి సార్. పవర్ గ్రిడ్ కూడా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది సార్. దీంట్లో కూడా మనకి ఇది కూడా ఎవర్ గ్రీన్ స్టాక్. ఇది మనం ఎనీ డిప్ యూ క్యాన్ బై అని చెప్తున్నాము. ఇప్పుడు కూడా ఏదైతే మనం అక్టోబర్ నవంబర్లో మనం దీన్ని 200, 180 అండ్ 200 రూపీస్ దగ్గర మనం బై రికమెండ్ చేస్తాము. ఈ రోజు 300 రూపీస్ నడుస్తుంది. అంటే 50% హైక్ అయితే మనం విత్ ఇన్ 5 months లో మనం చూడటం జరిగింది. 5 to 6 months లోను. ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్. మనకి ఈ విధంగా మనకి ఇలా స్టాక్స్ లో మనకి ఆపర్చునిటీ వచ్చిన వల్ల తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళకి ఇంట్రాడే విషయంలో మనకు కొన్ని సజెషన్స్ ఇద్దాం సార్. నిఫ్టీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కన్సాలిడేషన్ గా 350 దగ్గర అక్కడే స్టేబుల్ గా ఉందో, ఖచ్చితంగా మార్కెట్ లో ఏదైతే 340, 360 వెళ్ళి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తుందో, ఇది ఇప్పుడు 325 దగ్గర క్రూషియల్ పాయింట్. ఇది 325 దగ్గర బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ గా ఒక 70 నుంచి 80 పాయింట్ అయితే మళ్ళీ కరెక్షన్ జరగడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఆల్రెడీ ట్రెండ్ ఆల్రెడీ డౌన్. ఎనీ హై యూ కెన్ సెల్ 48,400 వరకు కూడా ఎనీ హై యూ కెన్ సెల్. ఇప్పుడే జస్ట్ 48,350 దగ్గర సెల్ కాల్ ఆల్రెడీ జనరేట్ చేయడం కూడా జరిగింది. సెల్ 350 దగ్గర నుంచి ఇది మార్కెట్ లో 48,150 అండ్ 48,200 మధ్యలో ఒక సపోర్ట్ జోన్ ఉంది. అక్కడి నుంచి అది కట్ అయితే మాత్రం ఇంకా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారండి. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మార్కెట్ లో ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుందో 2,400 రూపాయల దగ్గర నుంచి కూడా అది కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ ఉంది. యాక్చువల్ గా లాస్ట్ ఒక 2-3 months గా మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి దాన్ని కన్సాలిడేషన్ చేసుకుంది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇంకా ప్రస్తుతానికి అయితే టేక్ ఆఫ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే టేక్ ఆఫ్ అవ్వాలనుకుంటే 2,600 పైన సస్టైన్ అవుతాయి తప్ప ఇలాంటి స్టాక్స్ లో మళ్ళీ మనం ఎంటర్ అవడానికి అవకాశం లేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ మొన్న మీరు ఎఫ్ఎంసీజీ గురించి మాట్లాడేప్పుడు బ్రిటానియా గురించి కూడా మెన్షన్ చేశారు. అదే క్వశ్చన్ అడుగుతున్నారండి. బ్రిటానియా యాక్చువల్గా మన బ్రిటానియా ఏదైతే లాస్ట్ ఒక 2-3 months గా జనవరి దగ్గర నుంచి కూడా 5,300 రూపాయలు 5,400 మధ్యలో మార్కెట్ లో కరెక్షన్ తీసుకున్న తర్వాత నిన్నటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా మార్కెట్ లో మూవ్మెంట్ అయితే రాలేదు. అక్కడి నుంచి డ్రాస్టిక్లీ పడింది. 4,900 దగ్గర ఒక మూవ్మెంట్ అయితే వచ్చింది సార్. అక్కడ నుంచి మీరు యూ కెన్ బై. ఈ రోజున 5,180 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా మీరు బై చేసుకోవచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 1 week and 10 days టైంలోనే మనకి ఇది ఒక 300 నుంచి 400 రూపీస్ మార్కెట్ లో పైకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో బ్రిటానియా. నెక్స్ట్ వచ్చేప్పటికి యాక్సిస్ బ్యాంక్ అండి. ఇన్ఫ్యాక్ట్ నిన్న చూస్తే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కొంచెం ఇబ్బంది పెట్టినా సరే ఈరోజు యాక్సిస్ బ్యాంక్ గురించి నాకు క్వరీ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే రిజల్ట్ ఓరియంటేషన్ తో లాస్ట్ ఒక 1 week నుంచి మూవ్మెంట్ అయితే బాగున్నది సార్. ఏదైతే 1,000 రూపీస్ పై నుంచి కూడా ఒకే స్వింగ్ లో మనకు 1,200 రూపాయల వరకు కూడా వెళ్ళడం చూసాం. ఇది 1,180 వరకు కూడాను. అక్కడి నుంచి ఒక లాస్ట్ 3 days నుంచి కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. కానీ యాక్చువల్గా అన్న బ్యాంక్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నా సరే ఇది కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఎందుకంటే లాస్ట్ ఒక 5 months గా ఓన్లీ కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. ఆ 5 months యొక్క బ్రేక్అవుట్ ని కూడా తీసుకుని 11:30, 11:40 దగ్గర మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 11:25 ఉన్నది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 11:40 దగ్గర మాత్రం బ్రేక్అవుట్ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బై చేసి హోల్డ్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే ఒక 20 to 30% రిటర్న్ రావడానికి మంచి అవకాశం ఉంది. ఐటీ అండ్ ఫార్మాకి సంబంధించిన 2 questions ఉన్నాయి సార్. టీసీఎస్ పర్ఫార్మెన్స్, అలాగే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి, అలాగే సిప్లా గురించి. టీసీఎస్ ఐటీ దానికి సంబంధించిన దాంట్లో టీసీఎస్ ఇది నెంబర్ 1 కంపెనీ సార్. దాని గురించి పెద్దగా ఆలోచించేది ఏమీ లేదు. మీరు ఆల్రెడీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే యూ కెన్ హోల్డ్. ఏదైనా ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా యూ కెన్ బై. దిస్ ఇస్ 3,900 కూడా రైట్ టైం అనుకుంటాను. దీని కూడా ఇక్కడ కూడా మనం బై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక స్టాక్ ఏంటి సార్? సిప్లా అండి. సిప్లా ఫార్మా దానికి సంబంధించిన స్టాక్. సిప్లాలో యాక్చువల్ గా ఏదైతే ఒక లాస్ట్ 2 weeks or 3 weeks గా మార్కెట్ లో ఒక స్తబ్దత ఉండి 1,500 రూపాయలు తగ్గింది. మళ్ళీ 1,350 రూపాయల వరకు కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ 150 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైతే మార్కెట్ లో సిప్లా ఫార్మా కంపెనీ ఎవర్ గ్రీన్ కంపెనీ గత నవంబర్ నుంచి కూడా మనం 1,200 రూపాయల దగ్గర చెప్పుకున్నదే
విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే మంచి ప్రాఫిట్స్ తీసుకునే కంపెనీ. లాస్ట్ 1 year గా చూసుకుంటే మాత్రం 900 రూపీస్ కంపెనీ 1500 రూపీస్ వరకు వెళ్ళింది. ఇంకా మార్కెట్ లో ఇక్కడ కూడా ఏదైతే 1300 నుంచి కూడా ఇక్కడ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక 40% గ్రోత్ కనిపించింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి సిప్లాలో. ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం కన్సాలిడేషన్ అయినా సరే 1500 దగ్గర మళ్ళీ బ్రేక్అవుట్ వస్తే మళ్ళీ 50% నుంచి 60% మళ్ళీ ఇయర్ కూడా టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీనికంటే ఒక సర్టెన్ బిజినెస్ కానీ దీని యొక్క బిజినెస్ మోడల్ కానీ దీని యొక్క ప్రొడక్ట్ లో ఉన్నటువంటి వేరియేషన్ కానీ ఇదంతా కూడా దీనికి డీటెయిల్ గా కలిసి వచ్చే అంశాలుగా మనం తీసుకోవచ్చు. దాంతోపాటు అండి దివీస్ అండ్ నాట్కో ఈ రెండింటి గురించి కూడా అడుగుతున్నాను. దివీస్ కూడా దివీస్ చాలా రోజులుగా స్తబ్దంగా ఉండి మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న స్టాక్ అండి. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఎవ్రీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాం. దీంట్లో కూడా ఏదైతే 4000 రూపీస్ బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా మల్టిపుల్ వేస్ లో మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ ఒక 2 years గా 5000 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ 2 years గా స్తబ్దంగా 3000 రూపాయలకు వచ్చింది. ఇక్కడ నుంచి 3000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని స్లో అండ్ స్టడీగా 4000 రూపీస్ బ్రేక్ చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకుందంటే ఒక 5000 మళ్ళీ 5000 దగ్గర నుంచి మళ్ళీ 6500 వరకు కూడా, ఎందుకంటే 25 నుంచి 30% మార్కెట్ లో డ్రాస్టికల్ మూవ్మెంట్ ఇవ్వడానికి అయితే మంచి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. నాట్కో అండి, నాట్కో ఫార్మా మొన్ననే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం దీని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకోవడం జరిగింది. నాట్కో ఫార్మా వచ్చినప్పటికీ మార్కెట్ లో చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ అయితే మాత్రం మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మనకి ఏదైతే ఒక 1 year గా చూసుకున్నట్టయితే 600 రూపాయల స్టాక్ ఈ రోజు 900 రూపాయల నుంచి 1000 రూపాయలు నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మనకి ఒక బ్రేక్అవుట్ తీసుకుంటే, ఇక్కడ మల్టిపుల్ బ్రేక్అవుట్స్ ఉంది, బ్రేక్అవుట్ తీసుకుంటే మాత్రం ఇంకా డ్రాస్టికల్ గా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు టైటాన్ ఒకటి అడుగుతున్నారండి, టైటాన్ అండ్ గ్రాసిమ్. టైటాన్ అన్నది టాటా గ్రూప్ సంబంధించినటువంటి ఒక ఎవర్ గ్రీన్ స్టాక్ ఇది. దీని గురించి దీని యొక్క లాభాల గురించి కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే గత 3 నెలలుగా ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో అయితే మాత్రం ఇది 3800 900 దగ్గర నుంచి కూడా ఒక డ్రాస్టికల్ గా కన్సాలిడేషన్ లో ఉంటూ లాస్ట్ 3 days కూడా బాగా భారీగా పడడం జరిగింది. కానీ దీని ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది 3100 ఇస్ ద బెస్ట్ ప్రైస్. ప్రజెంట్ 3230 or 200 నడుస్తుంది. 3100 అండ్ 3 మూర్తినాయుడు గారు వినిపిస్తుందా? మూర్తినాయుడు గారు థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందండి ఐ థింక్. సో ఈరోజైతే మొత్తానికి మెటల్